ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా తొక్కిసలాటలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 20 మందికి పైగా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరో 50 మందికి పైగా గాయపడ్డారని సమాచారం. ఘటన జరిగిన వెంటనే గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఘటనపై యూపీ సర్కార్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు సంగమం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల తాకిడికి బారిగేట్లు విరగడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. గాయపడిన భక్తులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అటు తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ ఆరా తీశారు. ఘటన జరిగిన వెంటనే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అటు అమిత్ షా కూడా యోగి ఆదిత్యనాథ్ తో మాట్లాడారు. మరోవైపు తొక్కిసలాట ఘటనతో అఖాడా పరిషత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాల్టి పవిత్ర స్నానాలను రద్దు చేసుకుంది. పవిత్ర స్నానాలను మరో తేదీకి మార్చుకుంటామని తెలిపింది. మౌని అమావాస్య సందర్భంగా ఇవాళ పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో త్రివేణి ఘాట్ కు చేరుకున్నారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగింది. ఇక కుంభమేళాలో తొక్కిసలాట ఘటనకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, మహాకుంభమేళాలో అపశృతి చోటు చేసుకుంది. ఈ ఉదయం తెల్లవారుజామున చోటు చేసుకున్న 2 గంటలకు చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఇప్పటి వరకు 20 మందికి పైగా చనిపోయినట్లుగా సమాచారం అందుతుంది. అక్కడ స్థానికంగా ఉన్న వారి సమాచారం మేరకు ఇంకా అధికారిక ప్రకటన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీని గురించి చేయాల్సి ఉంది. 50 మందికి పైగా గాయపడినట్లుగా తెలుస్తుంది. సెక్టార్ 2లోని మెడికల్ హెల్త్ సెంటర్లో గాయపడిన వారందరికీ కూడా చికిత్సను అందజేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఎప్పటికప్పుడు, ఎందుకంటే ఆధ్యాత్మికంగా అతిపెద్ద కార్యక్రమం భారత్లో ఈ ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న ఈ మహాకుంభమేళా. సో ఎటువంటి ముఖ్యంగా గందరగోళం చోటు చేసుకున్న ప్రాణ నష్టం అనేది వేల సంఖ్యలో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ముఖ్యంగా ఎప్పటికప్పుడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇప్పటివరకు ఉదయం నుంచి 3 సార్లు ఫోన్లో మాట్లాడడం జరిగింది. అమిత్ షా కూడా ఎప్పటికప్పుడు ప్రయాగ్రాజ్లో పరిస్థితిని తెలుసుకుంటున్నారు. కేంద్రం నుంచి కావాల్సిన సహాయం అందజేయడానికి అది ఎన్డీఆర్ఎఫ్ కానీ, రెస్క్యూ టీమ్స్ కానీ, సహాయక బృందాలని అక్కడికి పంపించడం, ఇంకా అడిషనల్గా ఏమైనా సహాయ సహకారాలు కావాలంటే వాటిని కూడా అందిస్తామని అష్యూరెన్స్ ఇస్తున్న పరిస్థితి. సాధారణ స్థితికి పరిస్థితిని తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలని అనేక ప్రస్తుతం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. काल से ही उनके लगभग 4 बार प्रधानमंत्री जी ने हालचाल लिया है. माननीय गृह मंत्री जी ने, माननीय राष्ट्रीय अध्यक्ष भारतीय जनता पार्टी श्री जेपी नड्डा जी ने, माननीय गृह मंत्री श्री अमित शाह जी ने भी, और प्रदेश की माननीय राज्यपाल श्रीमती आनंदीबेन पटेल जी ने भी लगातार जानकारी लेकर के सभी के कुशल क्षेम और सकुशल स्नान कराने के बारे में निरंतर रिपोर्ट ले रहे हैं. हम लोगों की प्रातःकाल से ही श्रद्धालुजन जो भी आए हैं वे स्नान कर सकें, इसके लिए यहाँ पे उच्च स्तरीय बैठक भी चल रही है, जिसमें मुख्य सचिव भी हैं, डीजीपी हैं, प्रमुख सचिव गृह हैं, मुख्यमंत्री कार्यालय के अपर मुख्य सचिव के साथ साथ एडीजी लॉ एंड ऑर्डर के साथ साथ अन्य वरिष्ठ अधिकारीगण मौजूद हैं. प्रयागराज में हालात वर्तमान में नियंत्रण में हैं, लेकिन भीड़ का दबाव बहुत बना हुआ है. अखाड़ा परिषद से जुड़े हुए पदाधिकारियों के साथ मैंने स्वयं भी बातचीत की है. आचार्य महामंडलेश्वरों से भी, पूज्य संतों के साथ भी मेरी बातचीत हुई है, और पूज्य संतों ने बड़ी ही विनम्रता के साथ इस बात को कहा है कि नहीं, श्रद्धालु जन पहले स्नान करेंगे और फिर जब उनका दबाव कुछ कम होगा और वे सकुशल वहाँ से निकल जाएंगे, तब हम लोग स्नान करने के लिए संगम की तरफ जाएंगे. अभी पहले श्रद्धालु जनों को, चूँकि देश भर से आए हैं, तो इसके लिए उन्हें सभी अखाड़े इसके लिए सहमत हैं और सभी लोग इस व्यवस्था के साथ जुड़े हुए हैं. लगातार इस दिशा में हम लोगों का प्रयास है कि जो अब तक प्रातःकाल से ही आपने देखा होगा, कल मैंने बताया कि कल लगभग 5.5 करोड़ श्रद्धालु कल महाकुंभ का स्नान किए हैं, और आज प्रातःकाल तक लगभग 8:30 बजे तक 3 करोड़ से अधिक श्रद्धालु स्नान कर चुके हैं, और ये लगातार जारी है. लेकिन संगम नोच पर, अखाड़ा मार्ग पर, नागवासुकी मार्ग पर लगातार दबाव बना हुआ है,
और वहाँ पर श्रद्धालु जनों की सुविधा के लिए भी हर प्रकार की वहाँ पर प्रशासन पूरी मुस्तैदी के साथ लगा हुआ है। और इसीलिए मेरी अपील है पूरे प्रदेशवासियों से, पूरे देशवासियों से और सभी श्रद्धालुओं से भी, सभी पूज्य संतों से भी कि अफवाह पर कोई ध्यान न दें, संयम से काम लें। ये सब आयोजन सभी लोगों का है। प्रशासन उनकी सेवा के लिए पूरी तत्परता के साथ लगा हुआ है। केंद्र और राज्य सरकार पूरी मजबूती के साथ वहाँ पर हर प्रकार का सहयोग करने के लिए तत्पर है। लेकिन कोई किसी अफवाह पे ध्यान न दे। कोई भी व्यक्ति नकारात्मक अफवाह फैलाने का प्रयास करेगा, उस प्रकार से नुकसान हो सकता है। और जहाँ पर हैं आप, लगभग 15 से 20 किलोमीटर के दायरे में अस्थायी घाट बनाए गए हैं, उसमें कहीं भी वे स्नान कर सकते हैं। आवश्यक नहीं कि संगम नोच की तरफ ही आएं, क्योंकि भीड़ देखते हुए खासतौर पर जो बुजुर्ग हैं, बच्चे हैं, श्वास के रोगी हैं, उनको लंबी दूरी तय नहीं करनी चाहिए। और जहाँ पर हैं वहीं पर आराम से पहले स्थिर होकर के कार्य करें, वहाँ पर रह करके। और जो नज़दीक के घाट हैं, उसी नज़दीक के घाट में स्नान करेंगे। सब गंगा जी के ही घाट हैं और गंगा जी के इस घाट में वही पुण्य प्राप्त होगा। ये मौनी अमावस्या है। मौनी अमावस्या में स्नान का महत्व है। संगम में स्नान का दबाव बहुत ज़्यादा है, इसलिए सभी लोग अगर वहाँ पे इसमें अपना सहयोग करेंगे तो सकुशल हम सभी श्रद्धालु जनों को वहाँ पर स्नान करने में सफल होंगे। और फिर इसके उपरांत अमृत स्नान के लिए पूज्य संतों से भी, अखाड़ों से भी हम लोग अनुरोध करेंगे। जो घायल हैं, गंभीर रूप से घायल हैं, उनके उपचार की तत्परता के साथ व्यवस्था भी की गई है। उन सब के सकुशल स्वस्थ होने की भी हम कामना करते हैं। लेकिन मेरी अपील होगी कि कोई भी नकारात्मकता न फैलाने दें और न किसी अफवाह पर विश्वास करें। स्थिति नियंत्रण में है। हाँ, दबाव जरूर है, क्योंकि मैंने आपको बताया कि प्रातःकाल से सुबह 8:30 बजे तक 3 करोड़ से अधिक श्रद्धालु स्नान कर चुके हैं। और पूरे मेला क्षेत्र में अगर हम देखेंगे, प्रयागराज में हम देखेंगे तो लगभग 9 से 10 करोड़ श्रद्धालु इस समय वहाँ पर मौजूद है, जिसमें से 3 करोड़ यह वापस जा रहा है। इसके लिए रेलवे ने भी मेला स्पेशल लगाई हुई है। प्रातःकाल से लगभग 40 मेला स्पेशल प्रयागराज स्टेशन से, जोशी स्टेशन से, अन्य स्टेशन से श्रद्धालुओं को लेकर के सकुशल स्नान कराने के बाद उनको लेकर के गंतव्य की ओर आगे बढ़ी है। और लगातार ये प्रक्रिया वहाँ पर आगे बढ़ाई जा रही है। होर्डिंग एरिया भी बनाए गए हैं। प्रशासन जो वहाँ पर डायरेक्शन दें, मुझे लगता है सब लोग उसका पालन करेंगे तो सकुशल, क्योंकि पूरा दिन भर देर रात्रि तक अमृत स्नान का मुहूर्त है। मौनी अमावस्या का जो मुहूर्त है पूरे रात्रि भर है। इसलिए ये नहीं हो केवल इस पे कि हम अभी स्नान करेंगे, आवश्यक नहीं, कभी भी आप स्नान कर सकते हैं। तो उस पर ज़रूर सभी से मेरी विनम्र अपील होगी कि वे लोग उस पर सहयोग करेंगे तो सकुशल सभी को स्नान कराने में और सकुशल इस महापर्व को आयोजित करने में प्रशासन को और शासन को मदद मिलेगी। రైట్. మహాకుంభమేళా తొక్కేసలాట ఘటనకు సంబంధించి కొద్దిసేపటి క్రితం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మీడియా ముందుకు వచ్చారు. ప్రస్తుతం పరిస్థితి అంతా కూడా అదుపులోనే ఉంది, అన్ని చర్యలు తీసుకుంటున్నామంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఉదయం 8:30 గంటల ప్రాంతంలోపే 3 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చారంటూ కూడా ఆయన వివరిస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ 3 సార్లు వరకు ఆయనకు ఫోన్ చేసి పరిస్థితిని కనుక్కుంటున్నారంటూ కూడా ఆయన వివరించే ప్రయత్నం చేశారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగానే ఉన్నారు. గోపి, అంటే మహాకుంభమేళాకు యూపీ ప్రభుత్వం చాలా పగడ్బందీ ఏర్పాట్లు చేపట్టినప్పటికీ కూడా ఇటువంటి ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరం. కారణాలు ఏమని తెలుస్తూ ఉన్నాయి?
ఎస్ ఇప్పటి వరకు 3.5 కోట్ల మంది ఈ ఉదయం 8:30 గంటల వరకు కూడా పుణ్యస్నానాలు ఆచరించారని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఎంత క్రౌడ్ ప్రస్తుతం ప్రయాగరాజ్లో 9 నుంచి 10 కోట్ల మంది భక్తులు ఉన్నారు. ఈరోజు మౌని అమావాస్య పుణ్య స్నానం, ముఖ్యంగా అమృత స్నానం కోసం కోట్ల సంఖ్యలో భక్తులు వస్తారని మొదటి నుంచి యూపీ ప్రభుత్వం అంచనా వేస్తుంది. దానికి తగ్గట్లుగానే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. 10,000 ఎకరాల్లో ఈ త్రివేణి సంగమ ఘాట్ల, ముఖ్యంగా నదీ పరిసర ప్రాంతాల్లో ఘాట్లను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఒక ఘాట్ నుండే, ముఖ్యంగా సెక్టార్ 2 ఘాట్ ఏదైతే ఉందో అది ఒక నోస్ పాయింట్. ప్రధానంగా త్రివేణి సంగం, గంగా, యమున, ముఖ్యంగా సరస్వతి నదుల సంగమ పాయింట్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా స్నానాలు ఆచరించాలని చెప్పి భావిస్తూ ఆ వైపుగా ఎక్కువ సంఖ్యలో భక్తులంతా కూడా బ్యారిగేడ్లను తోసుకుంటూ వచ్చే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలోనే ఈ తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది అని చెప్పి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. సో ఈరోజు ముఖ్యంగా అమృత స్నానం అనేది ఏ ఘాట్లో అయినా కూడా చేయొచ్చు. రాత్రి వరకు కూడా సమయం ఉంది. ఈరోజు రాత్రి వరకు కూడా మౌని అమావాస్య సందర్భంగా రాత్రి వరకు కూడా పుణ్యకాలం ఉంది. ఆ సమయం, రాత్రి సమయం వరకు కూడా ఏ ఘాట్లో అయినా సరే మీరు వెళ్ళి స్నానాలు చేయవచ్చు. ఒక ఘాట్ ఉంటే మహిళలు, వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు చిన్నారులను తీసుకుని ఎక్కువ దూరం 15 కిలోమీటర్ల వరకు కూడా ఘాట్ని చేరుకోవాలంటే కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. వెహికల్స్ అలో లేదు. సో అంత దూరం ఒకే ఘాట్ గుండా, ఒకే మార్గం గుండా ఎక్కువ మంది భక్తులు వెళ్తే రద్దీతో ఇబ్బంది పడతారు. కాబట్టి అనేక ఘాట్లను ఏర్పాటు చేసాం. ఆ ఘాట్ల వైపు మీరు వెళ్ళండి. అలాగే రూమర్లను నమ్మొద్దు. రూమర్ల వల్ల కూడా, ఎందుకంటే కోట్లాది మంది అక్కడ ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి, సో ఏ చిన్న రూమర్ వచ్చినా సరే అందరూ భయాందోళనకు గురై పరుగులు తీయడం, అలాగే ఒకరిపై ఒకరు తోపులాట జరగడంతో తొక్కిసలాట ఘటనలు జరుగుతాయి. కాబట్టి రూమర్స్ను నమ్మొద్దని చెప్పి కూడా యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చింది. గాయాలయ్యాయి చాలా మందికి అని చెప్పి ఆయన చెప్పారు. కానీ ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయాలన్నది మాత్రం ఆయన స్పష్టం చేయలేదు. ఉదయం నుంచి 4 సార్లు ప్రధాని మోడీ నాతో మాట్లాడారు. హోంమంత్రి అమిత్ షా కూడా మాట్లాడారు. సో అలాగే పుణ్యస్నానాలు సజావుగా సాగేందుకు ఒక హై లెవెల్ మీటింగ్ కూడా ప్రస్తుతం అక్కడ ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. అధికార యంత్రాంగం కావాల్సిన చర్యలన్నింటినీ కూడా తీసుకుంటుంది. సో రాత్రి వరకు కూడా పుణ్యకాలం ఉంది కాబట్టి, సో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఘాట్లలో కూడా పుణ్యస్నానాన్ని ఆచరించాలి అని చెప్పి యోగి ఆదిత్యనాథ్ భక్తులకు పిలుపివ్వడం జరిగింది. రైల్వే కూడా 360 ప్రత్యేక రైళ్లను ప్రయాగ్రాజ్ నుంచి వివిధ స్టేషన్ల నుంచి నడుపుతున్న పరిస్థితి. సో 3 కోట్ల మంది ఇప్పటికే స్నానాలు ముగించుకున్నారు కాబట్టి వారంతా తిరుగు ప్రయాణాలు, ముఖ్యంగా ఈ ప్రయాగ్రాజ్ నుంచి కాశీకి, అయోధ్యకి, ఇటు పుణ్యక్షేత్రాలకు కూడా గయకి వెళ్తున్న పరిస్థితి కాబట్టి, సో ప్రత్యేక రైళ్లను కూడా రైల్వే నిర్వహిస్తుంది. విమాన ఛార్జీల టికెట్లపైన ఇప్పటికే విమానయాన శాఖ కూడా, సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కూడా ఛార్జీలు పెరగకుండా ఇటు అఖాడాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాన్ని కూడా రెగ్యులర్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఎటువంటి సమస్యలు లేకుండా ఈ ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా మౌని అమావాస్య సందర్భంగా భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లను చేసా ఉంటున్నారు. అయితే విమర్శలు కూడా వస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కానీ, అఖిలేష్ యాదవ్ కానీ వీరు ముఖ్యంగా వీవీఐపీలకు ప్రాధాన్యత ఇవ్వడం, ఫోటోషూట్లకు ప్రాధాన్యత ఇవ్వడం, భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను, సదుపాయాలను కల్పించకపోవడం వల్లనే ఈ ఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పి మల్లికార్జున ఖర్గే ట్వీట్ చేయడం జరిగింది. అలాగే అఖిలేష్ యాదవ్ కూడా ఇటు సరైన వస్తువులు ఏర్పాటు చేయకపోవడం వల్లనే ఈ స్టాంపేడ్ జరిగిందని చెప్పి ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఇకనైనా భక్తుల కోసం తాగునీరు, అలాగే ఆహారం, వారికి కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేసే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని చెప్పి సైతం సూచిస్తున్న పరిస్థితి. సో ప్రస్తుతం అయితే యథావిధిగా పుణ్యస్నానాలు అనేవి కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ త్రివేణి సంగమ ఘాట్ల వద్ద సుమారు 2.5 నుంచి 3 కోట్ల మంది భక్తులు ఉన్నారు. ఈరోజు రాత్రి వరకు సుమారు 10 కోట్ల మంది, ఇప్పటికే 3 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించారు. ఈరోజు రాత్రి వరకు కూడా 10 కోట్ల మందికి పైగా ఈ త్రివేణి సంగమం వద్ద ఈరోజు ఈ అమృత స్నాన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపి.